హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్. ఫిబ్రవరి 22 కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. జాతీయ అంతర్జాతీయ అంశాలు, వార్తల్లోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, రక్షణ రంగం, ఆర్థికం మరియు బ్యాంకింగ్ కమిటీలు, నివేదికలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, నియామకాలు, పుస్తకాలు, రచయితలు, క్రీడా అంశాలు, మరణాలన్నమాట. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్స్ వచ్చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి జాతీయ అంశం గురించి తెలుసుకుందాం. భారతదేశపు మొట్టమొదటి బయోసేఫ్టీ లెవెల్ 3 మొబైల్ ల్యాబొరేటరీని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని తెలుసుకున్నట్టయితే మనం మహారాష్ట్రలో ప్రారంభించారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చేసి మహారాష్ట్ర. భారతదేశపు మొట్టమొదటి బయోసేఫ్టీ లెవెల్ 3 మొబైల్ ల్యాబొరేటరీని మనకు మహారాష్ట్రలో ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఎక్కడ అంటే మహారాష్ట్ర. ఇది మొబైల్ ల్యాబొరేటరీ అనమాట, మహారాష్ట్రలో ప్రారంభించడం జరిగింది. అయితే ఇది మన ఇండియాలో ఫస్ట్ అన్నమాట. ఇంకా దీని గురించి తెలుసుకున్నట్టయితే దీన్ని ఎవరు ప్రారంభించారు అని మనం ఫస్ట్ ఏదైనా ఒక దాన్ని ప్రారంభించారంటే ఎక్కడ ప్రారంభించారు, దాన్ని ఎవరు ప్రారంభించారు, దాని యొక్క ప్రయోజనం లేదా లక్ష్యం ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది. మహారాష్ట్రలోని దీన్ని ఈ మొబైల్ ల్యాబొరేటరీ కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ గారు ప్రారంభించడం జరిగిందనమాట. ఎవరంటే కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతీ ప్రవీణ్ పవార్ ప్రారంభించారు. ఐసీఎంఆర్ నుండి ప్రత్యేకంగా శిక్షణ పొందిన శాస్త్రవేత్తలు, ఎక్కడంటే ఐసీఎంఆర్ నుండి అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఐసీఎంఆర్ నుండి ప్రత్యేకంగా శిక్షణ పొందిన శాస్త్రవేత్తల ద్వారా కొత్తగా ఉద్భవిస్తున్న మరియు మళ్ళీ అభివృద్ధి చెందుతున్న వైరల్ ఇన్ఫెక్షన్ పరిశోధించడానికి, అంటే దీని లక్ష్యం వచ్చేసి వైరల్ ఇన్ఫెక్షన్ పరిశోధించడానికి ఈ మొబైల్ ప్రయోగశాల మనకు సహాయం చేస్తుందన్నమాట. కొత్తగా ప్రారంభించబడిన ల్యాబ్ దేశంలోని మారుమూల మరియు అటవీ ప్రాంతాలను యాక్సెస్ చేయగలదు. దీని ఉద్దేశం వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మారుమూల, అటవీ ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు దీని యొక్క లక్ష్యం అనమాట, టార్గెట్. అటవీ ప్రాంతాలను యాక్సెస్ చేయగలదు మరియు జంతు వనరుల నుండి నమూనాలను కూడా ఉపయోగించి వ్యాప్తిని పరిశోధించగలదు. అంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనే దాన్ని కూడా ఇది పరిశోధన చేస్తుందన్నమాట. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారత్ ప్రవీణ్ పవార్ ల్యాబొరేటరీని ప్రారంభించి ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ద్వారా హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ బయోసేఫ్టీ లెవెల్ 3 మొబైల్ ల్యాబొరేటరీ కూడా ఒక మంచి సహాయాన్ని దానికి సపోర్ట్ చేస్తుంది అనమాట. దేనికంటే మనకు పిఎం గారు స్టార్ట్ చేసినటువంటి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. ఓకే, నెక్స్ట్ జాతీయ అంశం వచ్చేసి ఫ్రెండ్స్, మధ్యప్రదేశ్లో 48వ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ప్రారంభమైందనమాట. అసలు ఈ ఖజురహో డ్యాన్స్ అనేది జాతీయ అంతర్జాతీయంగా కూడా ఫేమస్ అయినటువంటిది అనమాట. అయితే ఎన్నోది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది 48వ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ ప్రారంభమైంది, అది మధ్యప్రదేశ్. అయితే దీని థీమ్ ఏంటి, ఇక్కడ నినాదం ఏంటి అని మనం తెలుసుకున్నట్టయితే, ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక కేంద్రమైన ఖజురహోలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా సందర్భంగా ఈ డ్యాన్స్ ఫెస్టివల్ చేస్తున్నారంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా 48వ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ 2022 మధ్యప్రదేశ్ గవర్నర్ అయినటువంటి మంగూభాయ్ పటేల్ ప్రారంభించారనమాట. దీని వచ్చేసి మనకు మంగూభాయ్ పటేల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 26 వరకు నిర్వహించబడుతుంది. అయితే 22 స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం 26 వరకు కూడా నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం ఈ ఈవెంట్లో ఒక బ్యానర్పై ఒక నినాదం అని రాయడం జరిగింది. అది ఏంటి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకున్నట్టయితే, సేఫ్ టూరిజం ప్రాజెక్ట్ ఫర్ ఉమెన్. సేఫ్ టూరిజం ప్రాజెక్ట్ ఫర్ ఉమెన్ బ్యానర్పై 5 కిలోమీటర్లు ఆ బ్యానర్ పైన తర్వాత 5 కిలోమీటర్ల తర్వాత దిల్ ఖేల్ కే గమో అనే మారథాన్ కూడా నిర్వహించబడుతుంది అనమాట. ఈవెంట్లో వచ్చేసి సేఫ్ టూరిజం ప్రాజెక్ట్ ఫర్ ఉమెన్ తర్వాత బ్యానర్ పై కూడా 5 కిలోమీటర్ల తర్వాత ఏం రాశారంటే దిల్ ఖేల్ కే గుమో అని రాయడం జరిగిందనమాట. అయితే ఇక్కడ నినాదం వచ్చేసి హిందుస్థాన్ కే దిల్ మే ఆప్ సేఫ్ హై అని నినాదంతో పర్యాటక ప్రాంతాల్లో మహిళా భద్రత కోసం ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం పండుగను ఎవరు నిర్వహించారు అని మనం తెలుసుకున్నట్టయితే అంతా కంబైన్డ్గా నిర్వహిస్తున్నారు. అయితే ఎవరెవరు మనం తెలుసుకోవాలి. ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాన్ ఎవరండి?
ఉస్తాన్ అల్లావుద్దీన్ ఖాన్ సంగీత్ మరియు కళాకార అకాడమీ మధ్యప్రదేశ్, సంస్కృతి పరిషత్ ఆఫ్ కల్చర్ డిపార్ట్మెంట్ మధ్యప్రదేశ్, టూరిజం బోర్డు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, ఛతర్పూర్ జిల్లా పరిపాలన సంయుక్త కృషితో ఈ నృత్యోత్సవం ప్రారంభించబడుతుందన్నమాట. ఉస్తాద్ అల్లావుద్దీన్ ఖాను, తర్వాత సంస్కృత పరిషత్ ఆఫ్ కల్చర్ డిపార్ట్మెంట్ మధ్యప్రదేశ్, టూరిజం బోర్డు, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, ఛతర్పూర్ జిల్లా పరిపాలన సంయుక్త కృషితో నిర్వహించబడుతుంది. ఇది మన భారతీయ శాస్త్రీయ నృత్య రూపాలపై దృష్టి సారించి దేశంలో అగ్రశ్రేణి పండుగలో జాతీయ అంతర్జాతీయ ప్రసిద్ధి చెందింది. ఇంకా దీని గురించి మనం తెలుసుకున్నట్టయితే 48వ ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ యొక్క ప్రదర్శన చూసేందుకు 8 దేశాల రాయబారులు మరియు హై కమిషనర్లు కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. ఎన్ని దేశాల వారు హాజరయ్యారు అని మనం గుర్తుపెట్టుకున్నట్టయితే 8. ఎన్నోది 48వ దాంట్లో కూడా 8 ఉంది చూడండి. 8 దేశాల వారు. ఇది ఎన్నో ఫెస్టివల్ అంటే 48వ ఫెస్టివల్. అయితే వీరిలో కొరియా, అర్జెంటీనా, వియత్నాం, బ్రూనై, ఫిన్లాండ్, మలేషియా, థాయిలాండ్ మరియు లావో దేశాల రాయబారులు మరియు హై కమిషనర్లు ఉన్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పండుగ చరిత్ర. ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ 1975లో ఆలయ ప్రాంగణం నుండే ప్రారంభమైంది. ఎక్కడ అంటే 1975లో ఆలయ ప్రాంగణం నుండే ప్రారంభమైంది. 2-3 ఏళ్ల తర్వాత మాత్రమే ఆలయ ప్రాంగణం నిర్వహించేందుకు అనుమతి లేదు. ఫస్ట్ నుంచి మనకు ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు అక్కడ అలో లేదన్నమాట. ఫలితంగా ఈ వేడుకను ఆలయ ప్రాంగణం వెలుపల నిర్వహించారు. గత ఏడాది నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని అక్కడే నిర్వహించడం జరిగింది అని చెప్తున్నారు. ఇక్కడ అవార్డ్స్ ఇచ్చారండి, అదేం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్. మధ్యప్రదేశ్ అయిపోయింది, మహారాష్ట్ర అయిపోయింది, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ మండి వద్ద 1వ జీవ వైవిధ్య ఉద్యానవనం రూపొందించడం జరిగింది. అసలు జీవ వైవిధ్య ఉద్యానవనం అసలు ఎందుకంటే పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ జీవ వైవిధ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగి ఉంటుంది. ఫస్ట్ బయోడైవర్సిటీ పార్క్ అట్ మండి అనమాట. మండి దగ్గర అంటే హిమాచల్ ప్రదేశ్ మండి వద్ద ఫస్ట్ బయోడైవర్సిటీ పార్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంతరించిపోతున్న హిమాలయ మూలికల పరిరక్షణకు తన వంతు సహకారం అందించిన మొదటి జీవ వైవిధ్య ఉద్యమాన్ని హిమాచల్ ప్రదేశ్ రూపొందించింది. అంటే హిమాచల్ ప్రదేశ్ అనేది ఈ జీవ వైవిధ్యాన్ని రూపొందించింది, అది మండి దగ్గర. అయితే ఎంత వ్యయంతుందో 1 కోటి రూపాయల వ్యయంతో హెచ్పిఓ అటవీ శాఖ జాతీయ మిషన్ అండ్ హిమాలయన్ స్టడీస్ కింద బయోడైవర్సిటీ ఉద్యానవనం ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే జీవ వైవిధ్య ఉద్యానవనాలు ఎందుకు అని మనకు ప్రశ్నించుకున్నట్టయితే మానవ జాతి యొక్క నిరంతర ఉనికి కోసం ఉద్దేశించిన విలువైన వనరు మన జీవ వైవిధ్యం అనేది. ఇంకా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం, మానవులు వాతావరణం మధ్య సమతుల్యాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈ బయోడైవర్సిటీ అనేవి మన పార్క్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి అన్నమాట. ముఖ్యమైన పాత్ర ఏంటి అంటే నగరం యొక్క సహజ వారసత్వ పరిరక్షణ కోసం, ప్రకృతి రిజర్వ్, పట్టణ పర్యావరణ యొక్క నాణ్యతను మెరుగుపరచడం కోసం, విద్యా సాంస్కృతిక పరిరక్షణ కార్యకలాపాలకు కేంద్రంగా నిలవడానికి కోసము, అరుదైన స్థానిక బెదిరింపు వృక్ష జంతుజాలను సంరక్షించడం కోసం కూడా ఈ బయోడైవర్సిటీ పార్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈ టాపిక్స్లో జీకే గురించి మాట్లాడినట్లయితే ఫ్రెండ్స్, హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా, వేసవిలో అయితే, శీతాకాలంలో అయితే ధర్మశాల. హిమాచల్ ప్రదేశ్ రాజధాని వచ్చేసి సిమ్లా, ఇంకొకటి వచ్చేసి శీతాకాలంలో ధర్మశాల. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ వచ్చేసి రాజేంద్ర అర్లేకర్. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చేసి జైరామ్ ఠాకూర్ అనమాట. జైరామ్ ఠాకూర్. హిమాచల్ ప్రదేశ్ రాజధాని వచ్చేసి సిమ్లా, వేసవిలో, ధర్మశాల శీతాకాలం. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ వచ్చేసి రాజేంద్ర అర్లేకర్. హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి వార్తల్లోని రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు. భారతీయ రైల్వేలు జమ్మూ కాశ్మీర్లో భారతదేశం 1వ కేబుల్ స్టేడ్ రైల్ బ్రిడ్జ్ యొక్క సంగ్రహావలోకనం ఇస్తుంది. జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో అంజీ నదిపై దేశంలో మొట్టమొదటి కేబుల్ స్టేడ్, అంటే దేశంలోనే మొట్టమొదటి కేబుల్ స్టేడ్ వంతెన అనేది మన జమ్మూ కాశ్మీర్లో నిర్మించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ వంతెన ప్యారిస్లో ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన నదికి 331 మీటర్ల ఎత్తులో ఉంటుంది. వంతెన యొక్క మొత్తం పొడవు 473.25 మీటర్లు మరియు దీనికి 96 కేబుల్స్ మద్దతు కూడా ఇస్తున్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్ట్ గురించి.
ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్ లింక్ భారత ఉపఖండంలో చేపట్టిన అత్యంత క్లిష్టమైన ప్రాజెక్టులో కూడా పరిగణించబడుతుంది. ఈ వంతెన తుఫాన్లు మరియు బలమైన గాలులు తట్టుకునేలా రూపొందించడం జరిగింది. ఈ ఇక్కడ నిర్వహిస్తున్న వంతెన అనేది అత్యంత క్లిష్టమైన ప్రాజెక్ట్ కాబట్టి ఇది బలమైన గాలులను సైతం కూడా తట్టుకునేలాగా నిర్మించడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ రక్షణ రంగం గురించి మనం తెలుసుకున్నట్టయితే భారతదేశం మరియు ఒమన్ ఈస్టర్న్ బ్రిడ్జ్ 6th ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ను ప్రారంభించాయి. మన భారతదేశం మరియు ఒమన్ అనేవి 6th ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజ్ను ప్రారంభించడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ రాజస్థాన్లో, అయితే ఎక్కడ అనుకుంటే రాజస్థాన్లో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ జోధ్పూర్లో ఫిబ్రవరి 21 నుండి 25, 2022 వరకు తూర్పు వంతెన 6th పేరుతో ద్వైపాక్షిక సైనిక విన్యాసాన్ని నిర్వహించడం జరిగిందనమాట. ఈ వ్యాయామం 2 వైమానిక దళాల మధ్య కార్యాచరణ సామర్థ్యాన్ని మరియు ఇంటర్ ఆపరేటబిలిటీని మెరుగుపరచడానికి అవకాశం అందిస్తుందన్నమాట. ఓకే, ఇక ఒమన్ రాజధాని మస్కట్, ఒమన్ కరెన్సీ ఒమానీ రియల్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆర్థిక మరియు బ్యాంకింగ్. భారతీ ఎయిర్టెల్ సిమివి 6th సముద్రగర్భ కేబుల్ కన్సార్టియంలో చేరింది. కేబుల్ సిస్టమ్ గురించి చెప్తున్నారనమాట ఇక్కడ. టెలికాం ఆపరేటర్ భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్ దాని హై స్పీడ్ గ్లోబల్ నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచడానికి మరియు సేవలు అందించే ప్రయత్నంలో సౌత్ ఈస్ట్ ఆసియా, మిడిల్ ఈస్ట్, వెస్టర్న్ యూరోప్ 6th సముద్రగర్భ కేబుల్ కన్సార్టియంలో చేరినట్టు ప్రకటించిందనమాట. భారతదేశం ఒక వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ యొక్క ఆర్థిక వ్యవస్థ. ఇది కేబుల్ వ్యవస్థలో మొత్తం పెట్టుబడులు 20% ఎంకరేజ్ చేస్తుందన్నమాట. సిమివి అనే 6th అనే ఆగ్నేషియా, మధ్య ప్రాచుర్య మరియు పశ్చిమ ఐరోపా మధ్య టెలికమ్యూనికేషన్ తీసుకురావడానికి ప్రతిపాదిత ఆప్టికల్ ఫైబర్ సబ్మెరైన్ కమ్యూనికేషన్ని ఇస్తుంది. సిమివి 6th అనేది 19,200 కిలోమీటర్ నెట్వర్క్. ఇది సింగపూర్ నుండి ఫ్రాన్స్ వరకు నడుస్తుందన్నమాట. ఇది వచ్చేసి 120 TBPS బ్యాండ్ విత్ని కూడా కలిగి ఉందన్నమాట. నెక్స్ట్ జీకే గురించి తెలుసుకున్నట్టయితే భారతీయ ఎయిర్టెల్ CEO వచ్చేసి గోపాల్ మిట్టల్. భారతీయ ఎయిర్టెల్ వ్యవస్థాపకుడు సునీల్ భారతీ మిట్టల్ అనమాట. భారతీయ ఎయిర్టెల్ స్థాపించబడింది 7 జూలై 1995. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ షోర్ విండ్ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయడానికి టాటా పవర్ RWEతో కలిసి పనిచేస్తుంది అనమాట. టాటా పవర్ వచ్చేసి కొలాబరేటెడ్ విత్ RWE టు డెవలప్మెంట్ ఆఫ్ షోర్ విండ్ ప్రాజెక్ట్. టాటా పవర్ భారతదేశంలో మిజెడ్ ప్రాజెక్ట్ ఉమ్మడి అభివృద్ధి గల అవకాశాలు అన్వేషించడానికి జర్మనీకి చెందిన GmbHతో కలిసి పనిచేస్తుంది అనమాట. టాటా పవర్ యొక్క పూర్తి యాజమాన్యం కలిసి అనుబంధ సంస్థ అయిన టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ మరియు ఆఫ్షోర్ విండ్ ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న ఈ విషయంలో అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఆఫ్షోర్ విండ్ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేయడానికి టాటా పవర్ దేంతో కలిసి పనిచేసింది అని లైట్గా మనం గుర్తుపెట్టుకున్నట్టయితే RWEతో కలిసి పనిచేసిందని మనం చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ జీకే పరంగా తెలుసుకున్నట్టయితే టాటా పవర్ CEO వచ్చేసి పవీర్ సిన్హా. హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై మహారాష్ట్ర. నెక్స్ట్ వచ్చేసి కమిటీలు నివేదికలు. RUSA పథకాన్ని 2026 వరకు కొనసాగించడానికి ప్రభుత్వం ఆమోదించిందనమాట. RUSA పథకాన్ని 2026 వరకు కొనసాగించడానికి ప్రభుత్వం ఆమోదించింది. RUSA అంటే రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్ పథకాన్ని కొనసాగించడానికి విద్యా మంత్రిత్వ శాఖ అనేది మనకు ఆమోదం తెలిపిందనమాట. పథకం యొక్క కొత్త దశ దాదాపు 1600 ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. ఈ NEPలో అసలు ఈ పథకం ఎందుకు అంటే RUSA అనేది NEPలోని కొన్ని సిఫారసును అమలు చేయడానికి పథకం యొక్క కొత్త దశగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. RUSA అంటే రాష్ట్రీయ ఉच्चतर శిక్షా అభియాన్. ఇది ఎప్పుడు ప్రారంభమైంది అసలు దీని గురించి మనం తెలుసుకున్నట్టయితే ఇది 2013లో ప్రారంభించబడింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, కళాశాల నిధులను అందించడానికి కేంద్ర ప్రాయోజిత పథకం అనమాట. కేంద్రంలో స్థాపించబడింది RUSA. అయితే రాష్ట్ర సంస్థల నాణ్యతను మెరుగుపరచడము, అనుసంధానం చేయడము, విద్యా సంబంధం మరియు పరీక్ష వ్యవస్థ సంస్కరణ తీసుకురావడం ఈ RUSA యొక్క పథకంలో ప్రధాన లక్ష్యాలన్నమాట.
నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. కోర్బీవాక్స్ డీజీసీఐ ద్వారా 12 నుంచి 18 సంవత్సరాల వయసు వారికి అత్యవసర ఆమోదం పొందింది. ఏది ఈ కోర్బీవాక్స్ అంటే డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా 12 నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లల కోసం కరోనా వ్యాక్సిన్ బయోలాజికల్ లేటెడ్ యొక్క కోర్బీవాక్సిన్ ఆమోదించింది. హైదరాబాద్కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ బయోలాజికల్ లిమిటెడ్ తన కరోనా వైరస్ వ్యాక్సిన్ కోర్బీవాక్స్ భారతదేశంలో 3వ స్వదేశీ వ్యాక్సిన్ అని తెలిపిందనమాట. ఏం లేదండి, కోర్బీవాక్స్ అనేది మన భారతదేశంలో 3వ స్వదేశీ వ్యాక్సిన్ అని గుర్తుపెట్టుకోవాలి. భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్ జనవరి 3 నుండి 15 నుండి 18 సంవత్సరాలు జనవరి 3 నుంచి ప్రారంభమవుతుంది. అయితే ఎన్ని సంవత్సరాల వరకు అంటే జనవరి 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు ఇవ్వబడుతుంది అనమాట. నెక్స్ట్ కోర్బీవాక్స్ గురించి తెలుసుకున్నట్టయితే ప్రోటీన్ సబ్ యూనిట్ అని పిలుస్తారు మరియు ప్రస్తుతం మనకు హెపటైటిస్ బి వ్యాక్సిన్కి ఉదాహరణగా దీన్ని చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నియామకాలు. ఐఓసీ అథ్లెట్ కమిషన్ ఎమ్మా టెహరాను చైర్మన్గా తిరిగి ఎన్నుకుందనమాట. ఐఓసీ అంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అథ్లెట్ కమిషన్ చైర్మన్గా ఫిన్లాండ్కు చెందిన ఐస్ హాకీ క్రీడాకారిణి ఎమ్మా టెహరాను మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియాకు చెందిన టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సెయుంగ్ మిన్ రున్యాను తన మొదటి వైస్ చైర్మన్గా తిరిగి ఎన్నుకుందన్నమాట. ఇద్దరు పేర్లు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. అది వాళ్ళు ఏ దేశానికి చెందిన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఓసీ అంటే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ. అయితే దానికి చైర్మన్గా ఎవరిని ఎన్నుకున్నారంటే ఫిన్లాండ్కు చెందిన ఒక మహిళను, అలాగే కొరియాకు చెందిన ఒక టెన్నిస్ ప్లేయర్ని ఎన్నుకోవడం జరిగింది. ఫిన్లాండ్కి చెందిన ఐస్ హాకీ క్రీడాకారిణి ఎమ్మా టెహరాను, అలాగే కొరియాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ అయిన సెయుంగ్ మిన్ రున్యాను మొదటి వైస్ చైర్మన్గా ఎన్నుకున్నారు. కమిషన్ 2వ వీసీగా న్యూజిలాండ్కు చెందిన సైక్లిస్ట్ సారా వాకర్ను కూడా కమిషన్ ఎన్నుకున్నదన్నమాట. అయితే వైస్ చైర్మన్గా మనకు న్యూజిలాండ్కి చెందిన వ్యక్తిని సైక్లిస్ట్ సారా వాకర్ను కూడా ఎన్నుకోవడం జరుగుతుంది. ఎమ్మా టెహ్రా 5 సార్లు ఒలింపియన్ మరియు ఫిన్లాండ్ మహిళల ఐస్ హాకీ జట్టు మాజీ కెప్టెన్గా వ్యవహరించారు. ఇక ప్యారిస్ 2024 ఒలింపిక్ క్రీడల వరకు ఆమె కమిషన్కు అధిపతిగా కూడా ఉండనున్నారనమాట. ఇక జీకే గురించి మనం తెలుసుకున్నట్లయితే ఐఓసీ అనేది స్థాపించబడింది 1894 స్థాపించబడింది. అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ ప్రధాన కార్యాలయం వచ్చేసి లౌసాన్ స్విట్జర్లాండ్ అనమాట. నెక్స్ట్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు వచ్చేసి థామస్ బాచ్. ఐఓసీ యొక్క కమిటీ అధ్యక్షుడు వచ్చేసి థామస్ బాచ్. నెక్స్ట్ టోక్యో సుమోరా హోండా కార్స్ ఇండియా కొత్త ప్రెసిడెంట్ సీఈఓగా నియమితులయ్యారు అనమాట. ఇండియా హోండా కార్స్ ఇండియా లిమిటెడ్కి కొత్త ప్రెసిడెంట్ సీఈఓగా టోక్యో సుమోరా నియామకాన్ని జపనీస్ ఆటో మేజర్ హోండా మోటార్ కో లిమిటెడ్ ప్రకటించింది. ఏం లేదండి, హోండా సీఈఓ వచ్చేసి సుమరాగా నియమించడం జరిగిందనమాట. సుమరా హోండా మోటార్ 30 సంవత్సరాల పైగా అనుసంధానాన్ని కలిగి ఉంది. అతను థాయిలాండ్, ఆస్ట్రేలియా, చైనా, జపాన్, టర్కీ, యూరోప్, ఆసియా, ఓషినియా ప్రాంతాలు సహా అనేక అంతర్జాతీయ మార్కెట్లో పనిచేశాడు. ఓకే, ఇంకా అంతే అండి ఆ నియామకం గురించి. నెక్స్ట్ వచ్చేసి పుస్తకాలు, రచయితలు. జిమ్మీ సోనీ ది ఫౌండర్స్ ది స్టోరీ ఆఫ్ పేపాల్ అనే పుస్తకాన్ని రచించారు. ఎవరు అంటే జిమ్మీ సోనీ. ఈయన రచించిన పుస్తకం వచ్చేసి జిమ్మీ సోనీ ది ఫౌండర్స్ ది స్టోరీ ఆఫ్ పేపాల్ అనే పుస్తకాన్ని రచించడం జరుగుతుందన్నమాట. అసలు ఈ పుస్తకం ఏం చెప్తుందంటే ది స్టోరీ ఆఫ్ పేపాల్ అండ్ ది ఎంటర్ప్రెన్యూర్స్ హూ షేడ్ సిలికాన్ వ్యాలీ పేరుతో కొత్త పుస్తకం. రచయిత వచ్చేసి జిమ్మీ సోనీ రచించారు. సైమన్ జస్టర్ ప్రచురించారనమాట. ఇది బహుళజాతి డిజిటల్ చెల్లింపుల సంస్థ పేపాల్ యొక్క కథనాన్ని హైలైట్ చేస్తుంది. దేని గురించి కథనాన్ని అంటే పేపాల్ యొక్క కథనాన్ని హైలైట్ చేస్తుంది. ఈరోజు $70 బిలియన్ల పైగా విలువైన అన్ని కాలాల్లో అత్యంత విజయవంతమైన కంపెనీలు కూడా ఒకటిగా మారిన స్టార్టప్ యొక్క ప్రమాణాన్ని ఇది కవర్ చేస్తుందన్నమాట. ఓకే, ఇంకా ఇది ఏం చేస్తుందంటే ఈ బుక్ వచ్చేసి ద ఫౌండర్స్ ద స్టోరీ ఆఫ్ పేపాల్ బుక్ వచ్చేసి ఎలాన్ మస్క్, పీటర్ థీల్ మరియు రీడ్ హాఫ్మన్ వంటి ప్రసిద్ధ వ్యక్తుల గురించి రంగుల వృత్తాన్ని కూడా ఇది మనకు అందిస్తుంది అనమాట. నెక్స్ట్ క్రీడా అంశాలు.
బీజింగ్లో 2022 వింటర్ ఒలింపిక్స్ క్రీడలు ముగిశాయి. అసలు బీజింగ్ 2022 వింటర్ ఒలింపిక్స్ వచ్చేసి మనకు బీజింగ్ అంటే చైనాలో ముగియడం జరిగింది అనమాట. అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరిగాయంటే 4 నుండి 20 వరకు ఫిబ్రవరి 2022 జరిగాయి. 7 క్రీడా అంశాలు 15 విభాగాలు 109 ఈవెంట్లని గేమ్ రికార్డుగా ప్రదర్శించాయి. గేమ్ల వేదికలను బీజింగ్, యాంకింగ్ మరియు జాంగ్జియాకో అనే 3 జోన్లలో పంపిణీ చేయబడ్డాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 2026 వింటర్ ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి 2026లో జరిగే వింటర్ ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వడానికి ఇటలీలోని మిలాన్ మరియు కోర్టినా డి అంపెజోలకు ప్రెసిడెన్సీ ఆఫ్ గేమ్స్ అధికారంగా అప్పగించిందనమాట. ఇక్కడ 2026లో ఎక్కడ నిర్వహించబడతాయంటే మనకు ఇటలీలో నిర్వహించడం జరుగుతుంది. అయితే ఒలింపిక్స్లో అగ్రదేశం గురించి మనం తెలుసుకున్నట్టయితే అగ్రదేశం వచ్చేసి 16 స్వర్ణాలతో సహా మొత్తం 37 పథకాలు సాధించి రెండో వింటర్ ఒలింపిక్స్లో పథకాల పట్టిలో నార్వే అగ్రస్థానం ఉంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన బిట్స్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. 16 స్వర్ణాలు 37 పథకాలు సాధించి వరుసగా రెండో వింటర్ ఒలింపిక్స్ పథకాల పట్టిలో నార్వే అగ్రస్థానంలో ఉందన్నమాట. ఒకే వింటర్ ఒలింపిక్స్లో అత్యధిక స్వర్ణ పథకాలు సాధించిన రికార్డ్ ఇది. ఒక వింటర్లో ఇన్ని పథకాలు సాధించడం కూడా రికార్డ్ అనమాట. జర్మనీ మొత్తం 27 పథకాలతో రెండో స్థానంలో నిలిచింది. ఫస్ట్ వచ్చేసి మనకు నార్వే, రెండో వచ్చేసి మనకు జర్మనీ అనమాట. అయితే ఎన్ని పథకాలు అంటే 27 పథకాలు, ఇది 37 పథకాలు. రెండో స్థానం నిలవగా చైనా వచ్చేసి 15 పథకాలతో మూడో స్థానంలో ఉంది. ఇది వింటర్ ఒలింపిక్స్లో అనమాట. ఈ వింటర్ ఒలింపిక్స్లో భారత్ గురించి మనం మాట్లాడగలిగితే భారత్కు ఒక్క పథకం కూడా దక్కలేదండి. అయితే ప్రారంభ వేడుకల్లో ఎవరు దీని ప్రాతినిధ్యం వహించారంటే స్కీయర్ ఆఫ్ అరీఫ్ ఖాన్ ప్రాతినిధ్యం వహించడం మన భారత ఆట జట్టుకు. ప్రారంభ వేడుకల దేశం యొక్క జెండా బేరరు, అదే సమయంలో ముగింపు వేడుకలు కూడా జెండా బేరర్ను చూపించడం జరిగింది. మనకైతే ఒక్క పథకం కూడా రాలేదండి 2022 ఒలింపిక్స్లో భారత్కి ఒక్క పథకం కూడా రాలేదు. నెక్స్ట్ వచ్చేసి మరణాల గురించి మాట్లాడినట్టయితే స్వాతంత్ర సమర యోధురాలు గాంధేయ సామాజిక కార్యకర్త శకుంతలా చౌదరి కన్నుమూశారనమాట. ప్రముఖ స్వాతంత్ర సమర యోధురాలు గాంధేయ సామాజిక కార్యకర్త శకుంతలా చౌదరి కన్నుమూశారు. ఆమె వయసు వచ్చేసి 102 సంవత్సరాలు అంట, సెంచరీ దాటేసింది ఈమె. అయితే ఈమె స్వాతంత్ర సమర యోధురాలు శకుంతలా బైదేగా ప్రసిద్ధి చెందినారు. ఇక ఈమె గురించి మనం తెలుసుకున్నట్టయితే భారత ప్రభుత్వం 2022 పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఈ బిట్ట మనం తెలుసుకోవాల్సిందనమాట. ఇటీవల పద్మశ్రీ అవార్డు పొంది మరణించిన స్వాతంత్ర సమర యోధురాలు ఎవరు అని అడిగినైతే శకుంతల చౌదరి గారు అనమాట. ఆమె అంకిత భావంతో మన స్వాతంత్ర సమరయుధంలో పాల్గొనడం జరిగింది ఫ్రెండ్స్. ఆమె గ్రామస్తుల సంక్షేమం కోసం, ముఖ్యంగా పిల్లల శ్రేయస్సు కోసం కూడా ఆమె ఎంతగానో కృషి చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఫిబ్రవరి 22 కరెంట్ అఫైర్స్ ఇవి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. డైలీ కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్ని చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.